హాయ్ అండి. ఈరోజు లాంగ్ వీడియోలో ఆర్మ్ లూజ్ కన్నా చెస్ట్ లూజ్ తక్కువ ఉంటే నార్మల్‌గా ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది. అంటే ఆర్మ్ లూజ్ కన్నా చెస్ట్ ఎక్కువ ఉంటది. కానీ ఇక్కడ ఆర్మ్ లూజ్ కన్నా చెస్ట్ తక్కువ ఉంటే బ్లౌజ్ కటింగ్‌లో ఎలాంటి మార్పులు చేయాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నేను 1 మీటర్ లైనింగ్ తీసేసుకున్నాను. ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసుకొని ఖర్చుల కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. సరిపోతది. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్‌లో ఆర్మ్ లూజు, హ్యాండ్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు, మధ్యలో మన బ్లౌజ్ హ్యాండ్ హైట్ అనమాట. ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి, పైన షోల్డర్ ఉంది కదా, అక్కడ ఒక కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. నాకు వచ్చేసి 8 ఇంచులు వచ్చిందండి. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3.5 పెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. స్ట్రెయిట్‌గా ఆర్మ్ లూజ్ చెక్ చేస్తే మాత్రం ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ మైనస్ చేసి తీసుకోండి. అంటే 8 ఇంచులో ఒక 1 ఇంచ్ మైనస్ చేస్తే 7 ఇంచులు అనమాట. స్ట్రెయిట్‌గా చూసుకుంటే ఆర్మ్ లూజ్ అనేది. హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు స్ట్రెయిట్‌గా చూసుకునే ఆర్మ్ లూజ్‌లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకోండి ఇలాగా. ఈ కార్నర్ దగ్గర మనకి 8వ నెంబర్ కాబట్టి పావుతక్కువ 2 ఇంచులు. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్‌లో నీట్‌గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఈ కర్వ్ స్కేల్ తీసుకుని నీట్‌గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ స్కేల్‌ని ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్‌గా కటింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా కట్ చేసేసుకోండి. సైడ్‌కి అతుకులు పడతాయన్నమాట. ఇంకా 2 లేయర్స్‌ని సెపరేట్‌గా తీసేసుకుని లోతు కూడా కట్ చేసుకోండి. నేను ఇక్కడ మిస్ అయింది లోతు తీయటము. నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసేటప్పుడు లోతు అనేది తీసాను. 2 లేయర్స్‌ని సెపరేట్‌గా తీసుకుని లోతు తీసుకోండి. ఇది అయిపోయింది కదా! ఇప్పుడు బాడీ పార్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రంట్ హుక్స్ కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రెయిట్‌గా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని బ్లౌజ్ హైట్ పెంచమంటే పెంచాలి. వీళ్ళు ఏం పెంచమని చెప్పలేదు. మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఎల్ స్కేల్ సహాయంతో మళ్ళీ స్ట్రెయిట్‌గా లైన్ అనేది వేసేసుకోండి. నెక్ డీప్ తెలియాలంటే వీపు పార్ట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. డీప్ దింపమంటే ఇక్కడే దింపేయాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా మార్కింగ్ వేసుకోవాలో చెప్తాను. ఇక్కడ చూడండి, మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది కదా. ఆర్మ్ లూజ్‌కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ కదండీ. 8 ఇంచులకి 1 ఇంచ్ కప్పితే 9 ఇంచులు రావాలి. అది పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్ అనమాట. కానీ అందరికి అలా ఉండదు కదా. అసలు వీళ్ళకి ఎలా ఉందో తెలియాలంటే ఫ్రంట్‌లో హుక్స్ పెట్టేసుకుని సైడ్‌కి ఫోల్డింగ్ నుంచి చూసుకోవాలి. నాకు ఇక్కడ 8 మీద ఒక గీత వచ్చింది. అంటే యాక్చువల్‌గా 9 వస్తే కరెక్ట్. 9 కన్నా ఎక్కువ కూడా వస్తది బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళకి. అంటే వీళ్ళకి ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉంది, చెస్ట్ అనేది తక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ నేను ఎంత మార్కింగ్ వేస్తున్నాను, 8 మీద ఒక గీత, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు, ఇక్కడ కూడా 2 ఇంచులు. అంటే వీళ్ళకి చంక డౌన్ అనేది ఎక్కువ ఉంటుంది. 6 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది, బాడీ తక్కువ ఉంది కాబట్టి. ఇలా చూసుకుంటే మీకు ఒక్క బ్లౌజ్ కూడా పాడవదండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా ఎంత వచ్చింది పొడుగు ఇక్కడ చేసుకున్న, ఇక్కడ కూడా చెక్ చేసుకోండి, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో దీనికి 2.5 ఇంచులు నెక్ విడుతూ కింద 3 ఇంచులు తీసుకున్నాను ఖర్చులతో కలిపి. పైన 2.5 ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అనమాట. ఇలా స్కేల్ పెట్టేసుకుని కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. తిప్పుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, చిన్న సైజు షోల్డరు నెక్ పక్కన ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసాం కదా, అక్కడి నుంచి పట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది ఇప్పుడు, నాకైతే 5 మీద 7 గీతలు. డౌన్ వచ్చేసి నేను 6.5 ఇంచులు తీసుకుంటున్నానండి. అప్పుడే సెట్ అవుతుంది, లేదంటే సెట్ అవ్వదు. 6.5 ఇంచులు తీసేసుకోండి. కర్వ్ స్కేల్ తోటి ఇప్పుడు నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. వదిలేసుకుని ఆర్మ్ లూజ్ అనేది చంక డౌన్కి మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలాగ చెక్ చేసుకుంటే మీకు 8 ఇంచులు రావాలన్నమాట. అసలు మనకి చెస్ట్ అవన్నీ కరెక్ట్గా ఇచ్చాం లేదో చెక్ చేసుకుందాము. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని లైన్ కింద నుంచి కొలుచుకోవాలి.
సో నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, నాకు డాట్తో కలిపి 8.5 ఇంచుల దాకా వచ్చింది. సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు, హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు సేమ్ ఇలాగే మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి, లేదంటే మళ్ళీ మనకి ఫిట్టింగ్ డిఫరెంట్ వచ్చేస్తుంది అనమాట. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. అర్థమైంది కదా. మీరు ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకోండి. ఎంత వచ్చిందో పక్కన నోట్ చేసి పెట్టుకోండి. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది యాక్చువల్గా, కరెక్ట్ ఫిట్టింగ్ చెస్ట్. కానీ అందరికి అలా ఉండదు కదా, బాడీ అనేది ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి. అప్పుడు మనం అలా వాళ్ళకి బాడీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని ఎలా తెలుస్తుంది? ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పెట్టేసుకుని సైడ్కి ఫోల్డింగ్ వస్తుంది కదా, ఫ్రంట్ పార్ట్లో సైడ్కి, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయాలి. మీకు 9 ఇంచులు వచ్చిందనుకోండి, వాళ్ళ బాడీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. 9.5 వచ్చిందనుకోండి, బాడీ ఎక్కువ ఉండి ఆర్మ్ లూజ్ తక్కువ ఉన్నట్టు. 8 ఇంచులు వచ్చిందనుకోండి, బాడీ తక్కువ ఉండి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్నట్టు. అదనమాట. అర్థమైందా? ఒక్కసారి మీరు అలా నోట్ చేసుకున్నారంటే అదే కస్టమర్ పదే పదే వచ్చేసారనుకోండి, కళ్ళు మూసుకుని కట్ చేసేయచ్చు అనమాట. చాలామంది చెప్తూ ఉంటారు, ఈ టైలర్ దగ్గరే నాకు బ్లౌజ్ కుదురుతుంది, ఇంకెక్కడా కుదరదని. ఇదే రీజన్ అండి. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. ఇలాగా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకుని కోరాస్ నా వైపు పెట్టేసుకున్నాను. స్కేల్ తోటి చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకున్నాను ఇలాగా. అంటే నార్మల్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అలాగా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఈ చంక దగ్గర కూడా అంతే ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఈ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే ఫ్రంట్లో డాట్లు వేస్తాం కదా, అందుకనమాట. ఇలాగా స్కేల్ తోటి ఇలా లైన్ వేసేసేయండి. ఇటువైపు కూడా అంతే, ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఇక్కడ చంక దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ ఎలా చూసుకోవాలి? బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకోండి. ఫస్ట్ నెక్ చూపిస్తాను. నెక్ అనేది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మన వైపు ఉన్న లైన్ ఎక్కడ టచ్ అవుతుందో నెక్ రౌండ్ దానికన్నా కొంచెం పైకి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రౌండ్ తిప్పుతాం కదా నెక్ దగ్గర, అప్పుడు ఈ హాఫ్ ఇంచ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోండి. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి ఇలాగా కరెక్ట్గా వచ్చిందా లేదో. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ హైట్ బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి చెక్ చేయండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి, ఓకేనా? ఇదిగోండి, పైన షోల్డర్ దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి నాకు వచ్చేసి 11.5 వచ్చింది. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 11.5కి మార్కింగ్ వేశాను. మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకోండి. తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. ఇలాగా లైన్ వేసిన తర్వాత మన వైపు నుంచి 2.5 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు. డాట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. మెయిన్ డాట్ హైట్ షేప్ బెల్ట్ కలపడానికి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి. ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్, ఈ రెండింటిని డాట్ను బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాట్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అలాగే మార్కింగ్ వేసినట్టే మీరు కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలాగా ఇక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ అంతే. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ కొలుచుకుంటే సరిపోతుంది, ఓకేనా? బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలాగా ఒక 1/4 ఇంచ్ టేపుని పైకి వదిలేయండి. నాకు 2.5 కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. కొంచెం ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి, అంటే క్రాస్ సరిగ్గా లేదనమాట. నీట్గా కట్ చేసుకుంటేనే బాగా వస్తుంది. ఇలా ఒక 1/4 ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే సరిపోతుంది. నాకు చెప్పాను కదా 2.5 కన్నా నాకు కొంచెం
ఎక్కువ వచ్చిందనమాట. అంటే ఒక 2 గీతలు. మనకి మిగిలిన క్లాత్ ఇదండి. కూర ఉన్న క్లాత్ మిగులుతదనమాట. ఈ కూర ఉన్న క్లాత్ నీట్‌గా ఇలా కట్ చేసేయండి. 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. 1.5, 1.5 అంటే మీ దగ్గర ఉన్న క్లాత్‌ని బట్టి. లేకపోతే 1.5 తీసుకొని ఉంటే 2.5 తీసేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు పొడుగొచ్చేసి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి 10.5 పొడుగైతే సరిపోతదండి. 10.5 ఇంచులనమాట. మనకి 2 లేయర్స్ ఉండాలి. ఫస్ట్ నేను ఒక లేయర్ కట్ చేస్తాను. అది బేస్ చేసుకొని రెండవ లేయర్ అయితే కట్ చేస్తాను. పొడుగు మనం కొలుచుకునేటప్పుడు కొంచెం నీట్‌గా స్ట్రెయిట్‌గా లైన్ ఉండాలి. ఇలాగా 10.5 ఇంచులు పొడుగొచ్చేసి సైడ్ జాయింట్ వైపుకేమో చెప్పాను కదా! 2.5 కన్నా ఒక గీత ఎక్కువుందని. ఉక్సు పట్టి, కాజా పట్టి వైపు తెలియాలంటే ఆది బ్లౌజ్‌ని చూసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ టేప్‌ని పైకి వదిలేయాలి. ఆది బ్లౌజ్‌ని చూసుకుంటే. ఇక్కడ ఒక 2.5 కన్నా కొంచెం ఎక్కువ. ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకి ఎంతుంది చూడండి. ఒక హాఫ్ ఇంచ్ టేప్‌ని పైకి వదిలేయండి ఉక్సు పట్టి వైపుకి. నాకు 3.5 వచ్చింది. మెయిన్ డాట్ దగ్గర 2.5 అంతే. ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్‌గా. ఇక్కడ కూడా అంతే. ఇక షేప్ ఇచ్చేసేయండి. ఇలా నీట్‌గా ఇలా కట్ చేసేయండి. ఇంకొక లేయర్ కట్ చేద్దాం. మన దగ్గర క్లాత్ ఉంది 1 మీటర్ తీసుకున్నాం కాబట్టి బాగా సరిపోయింది. పైగా కొంచెం మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 36 సైజ్ కదా! ఆర్మ్ లూజ్ 8 ఇంచులే ఉంది. అంటే దగ్గర దగ్గర 32, 33 అలా ఉంటదనమాట. 32, 33 ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది వీళ్ళకి. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఒరిజినల్ క్లాత్‌ని పెట్టుకొని ఎలా కట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఇలా కట్ చేసుకుంటే సరిపోతది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.